ఇదేంటి అనుకుంటున్నారా? మీ స్క్రీన్ మీద నమ్మలేని విజువల్స్. వేదిక మీద మెరుస్తున్న ఇద్దరు సూపర్ స్టార్లు, ఒకవైపు బాలీవుడ్ గ్రీక్ గాడ్ రితిక్ రోషన్, ఇంకోవైపు మన మాస్ మ్యాజిక్ జూనియర్ ఎన్టీఆర్. వీళ్ళిద్దరూ కలిసి స్టేజ్ మీద తలుక్కుమంటున్నారు అంటే ఇది సాంగ్ టీజర్ కాదు, ఇది డాన్స్ యుద్ధానికి తెరలేపే సింహగర్జన. ఈ 35 సెకండ్ల టీజర్ ఎక్కడ మాటలతో కాదు, కేవలం లుక్స్, లైట్స్, బీట్స్ తోనే ఒక హైప్ దాని దారిని తీసుకొచ్చింది. ఒక గ్రాండ్ స్టేజ్, పక్కా స్టైలిష్ ఆర్ట్ డైరెక్షన్, డాన్స్ కి ప్రాణం ఇచ్చే ఫుడ్ బీట్స్, మ్యూజిక్, అలా స్టెప్పులతో బీట్ ని ఛిద్రం చేస్తూ స్టెప్ వేసే రెండు ధీమాన్లు. ఒక్కసారి హృతిక్ ఎంట్రీ ఇవ్వగానే ఆ లైట్ ఎఫెక్ట్, ఆ తర్వాత ఎన్టీఆర్ ఎంట్రీ వస్తే థియేటర్ లో సీట్లు దూసుకుపోతాయేమో అనిపించింది. మొత్తం మీద టీజర్ ని చూశాక ఒక మాట చెప్పొచ్చు, ఇది టీజర్ కాదు, వర్దిల్లి హైప్ కి పునాది. ఈ మ్యూజిక్ బ్లాస్టర్ పేరు సలాం అనాలి. ఇది హిందీలో జనాబీ ఆలి అని పిలుస్తున్నారు. ఈ సాంగ్ కి ట్యూన్ ఇచ్చింది మన మ్యూజిక్ మాస్టర్ ప్రీతం. వాయిస్ లో నాకాష్ అజీజ్ అండ్ అజిన్ నిజార్, లిరిక్స్ కల్చరల్ ఫ్లేవర్ తో ఎమోషనల్ వర్క్ చేసిన కృష్ణకాంత్ గారు. ఈ సాంగ్ ఒక అవుట్ అండ్ అవుట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు వైఆర్ఎఫ్ వారు స్పెషల్ గా చెప్పారు. పూర్తి డాన్స్ ఫేస్ ఆఫ్ సీన్స్ థియేటర్ లో మాత్రమే చూపించబోతున్నారట. అంటే ఓటీటీలో చూసే వాళ్ళకి ఇది అసలే లభించదు, డైరెక్ట్ థియేటర్ కి వచ్చేయండి. టీజర్ రిలీజ్ అయిన 30 నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ఒకే ఒక్క మాట వార్ ఫిర్సే స్టార్ట్ అవగా, ట్విట్టర్ లో హ్యాష్‌ట్యాగ్ సలామనాలి ట్రెండ్, ఇన్స్టా రీల్స్ లో ఫ్యాన్స్ రీక్రియేట్ చేస్తూ వీడియోలు. ఎన్టీఆర్ ఫ్యాన్స్, రితిక్ ఫ్యాన్స్ ఎవ్వరు హత్తుకున్నట్టే కాకుండా ఇది ఇండియన్ డాన్స్ స్టైల్ కి ఒక గౌరవంగా తీసుకుంటున్నారు. కొంతమంది మాత్రం బీట్ స్పీడ్ ఎక్కువగా ఉందని, లిరిక్స్ స్పష్టంగా వినిపించలేదని చెబుతున్నా మాస్ విజువల్స్ పరంగా ఇది బ్లాస్ట్ అనేది ఖచ్చితం. ఇప్పటి వరకు చూసిన వాళ్ళకి క్లారిటీ వచ్చింది, వాటిలో ఈ డాన్స్ ఎపిసోడ్ ఒక కీ హైలైట్ అవుతుందని. ఇది సాంగ్ మాత్రమే కాదు, ఈ సినిమా స్టేజ్ మీద నిలబెట్టే సీన్లలో ఒకటిగా నిలవబోతుంది. మీకు సలాం అనాలి టీజర్ ఎలా అనిపించింది? హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ ఎవరు డామినేట్ చేశారు అనిపించింది? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి హైఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.